ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ మండ్యం జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజాని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 226 కేసుల్లో 7,378 కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి డిస్ట్రక్ట్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ ని మొదటి దశగా చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల ఆశిష్ ఆయిల్ ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ ఆశిష్ ఆయిల్ ని ఫిబ్రవరిలో చేయడం జరిగింది. ఇది మూడవ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల హ్యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు 372 వెహికల్స్ కూడా ఈ 8 నెలల కాలంలో సీజ్ చేశాము. దానిలో దాదాపు 2,050 మంది అక్యూజ్డ్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. దానిలో 775 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఈ 8 నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వర్క్. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటగా గంజాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా పండిస్తారో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలు, దానికి బోర్డర్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంతాలు, ఆ ప్రాంతాల నుంచి గంజాయి మన ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ బోర్డర్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ పంట పండించడం అనేటువంటిది పూర్తిగా అరికట్టాలి. కాబట్టి పోయిన సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో సోయింగ్ సీజన్ ఉండడం వల్ల ఆ టైంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేస్తే ఈ గంజాయి సాగు వైపు చేపడినటువంటి దాంట్లో దాదాపుగా 11,000 మంది రైతులకి 12,000 ఎకరాల్లో గతంలో ఈ గంజాయి పంట సాగు ఉంది. కాబట్టి ఆ 12,000 ఎకరాలకు సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పించడం జరిగింది. దాంతో పాటు ఇంకా మిగతా 11 మండలాలతో పాటు మిగతా 8 మండలాలు కూడా దానికి దగ్గర ఉన్నటువంటి మండలాలు కూడా 34,000 క్వింటాల రాజ్మా పంటను కూడా వారికి సరఫరా చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ పంట హార్వెస్టింగ్ సీజన్ వచ్చేటప్పటికి
ఎన్ని ఎకరాల్లో మళ్ళా గంజాయి పంట సాగు చేస్తున్నారు అనేటువంటి దాన్ని వెరిఫై చేస్తే ఈ డ్రోన్ల సహాయంతో దాదాపుగా 15,000 ఎకరాలు అంటే గతంలో గంజాయి పండించినటువంటి ప్రాంతాలు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఈ డ్రోన్ల సహాయంతో సర్వే చేసి 93.7 ఎకరాల్లో మన పంటను గుర్తించడం జరిగింది. ఆ పంట కూడా డిస్టర్బ్ చేశాము. ఎవరైతే గంజాయి పంట పండిస్తున్నారో వారందరిపైన ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది క్రాప్ గంజాయి క్రాప్ పండించడం అరికట్టే దానిలో భాగంగా అదేవిధంగా ఎవరైతే రైతులు గతంలో ఈ పంట సాగు చేసేవాళ్ళు వాళ్ళలో చాలా మంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం వాటిని పండించడం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. దాని తర్వాత ఈ రవాణాన్ని పూర్తిగా అరికట్టడంలో భాగంగా 24 బార్డర్ చెక్ పోస్టులతో పాటు మనకి ఇంటర్నల్ గా జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి 15 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా CCTV పర్యవేక్షణ ఉండి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అనుసంధానించబడి వాటిని ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు 9 డాగ్ స్క్వాడ్స్ ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ చెక్ పాయింట్ లో ఉన్నటువంటి సిబ్బందికి సహకరించేటువంటి విధంగా ఒకవేళ లోపల ఎక్కడైనా మనకు తెలియకుండా ఈ ఫాల్స్ ట్యాగింగ్స్ ఇట్లాంటి క్రియేట్ చేసి లోపల పెట్టుకుని వెళ్తూ ఉంటే అట్లాంటి వాటిని డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ డాగ్ స్క్వాడ్స్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దీంతో పాటు ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని మనకి ఎక్కడైతే కన్జంప్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మన ఏరియా వైపు గంజాయి ఆర్గన్ ఉంది కాబట్టి అదేవిధంగా ఒడిశా వైపు నుంచి కూడా మనకి మన ఏరియా ద్వారా గంజాయి పోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గుర్తించి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా బ్రేక్ చేయడం కోసం మన 5 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా శ్రమించి దాదాపుగా 34 ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ని బస్ చేయడం, దానిలో 315 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక 20 అంతర్ జిల్లాల గ్యాంగ్స్ కూడా అంటే 2-3 కేసుల కంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి రిపీటెడ్ గా క్రైమ్ చేస్తున్నటువంటి వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనిలో 46 మంది పైన పీడియాకి కూడా ఇనిషియేట్ చేశారు. అదేవిధంగా 1031 మంది పైన గాంజా సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గడిచిన 8 నెలల కాలంలో గంజాయిని సమూలంగా నిర్వహించడం కోసం రేంజ్ వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల్లోనూ అదేవిధంగా విద్యార్థులు, దాంతోపాటు యూత్, ఎంప్లాయీస్ వీళ్ళందరిలో కూడా ఈ గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎలాగైతే ఈ గంజాయి బారిన పడి ఇబ్బంది పెడుతున్నారో దాని మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం రేంజ్ వ్యాప్తంగా 20,000 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో 5 లక్షల పైచలకు విద్యార్థులు, యువత కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం, ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం కోసం అని చెప్పి ప్రతి స్కూల్ కాలేజీల్లో డ్రాప్ యాక్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇప్పటికే సమాచారం అంత ఎక్కువగా రానప్పటికీ కూడా ఎక్కడైతే మనకు సమాచారం ఇస్తున్నారో దాని మీద ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఎక్కడైతే కన్జంప్షన్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలపైన నిఘా పెట్టి వారందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇదే పద్ధతిలో కనుక రిపీటెడ్ గా ఇన్వాల్వ్ అయ్యి కన్వెన్షన్ లో పట్టుబడితే వారి మీద చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 250 మందిని అరెస్ట్ చేయడం, గతంలో పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సో వారిని కూడా సకాలంలో అరెస్ట్ చేసి ఆ కేసెస్ అన్ని కూడా తొందరగా
ట్రయల్ జరిగేటట్టు చూడటం వల్ల మనకి గత సంవత్సర కాలంలో ఇప్పటికి 45 కేసుల్లో మన కన్విక్షన్ రావడం జరిగింది. దానిలో 25 కేసులు 25 సంవత్సరాలకి పైబడి మనకి దీంట్లో కన్విక్షన్ రావడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపైన వారికి కఠినమైన శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి పండించడంలో కానీ, అక్రమ రవాణా చేయడంలో కానీ, గంజాయి తాగడంలో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దని, ఎవరైనా అలా ఇన్వాల్వ్ అయితే వారి భవిష్యత్తు అంతా కూడా తాగడమే కాకుండా సమాజం చెడిపోవడానికి వాళ్ళు పాత్రలు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ గంజాయిని అరికట్టడంలో పనిచేస్తున్నటువంటి మా అధికారులందరూ కూడా బాగా పనిచేసినటువంటి వారికి వాళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇస్తున్నాం. సో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.